హాయ్ ఫ్రెండ్స్, నేను డేటా స్ట్రక్చర్స్ అనేది స్టార్ట్ చేశాను సిరీస్ విత్ ప్రొవైడెడ్ నోట్స్ అండ్ కోడ్ లాజిక్తో చెప్పబోతున్నాను. నోట్స్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాను. దిస్ ఈజ్ దన్ పార్ట్ 1 వీడియో. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం బేసిక్స్ చెప్పబోతున్నాను. డేటా స్ట్రక్చర్స్ డెఫినేషన్ ఏంటంటే ద లాజికల్ ఆర్ అండ్ మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎ డేటా ఈజ్ కాల్డ్ యాజ్ డేటా స్ట్రక్చర్. అంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో దాన్ని లాజికల్ కింద కానీ ఆర్ మ్యాథమెటికల్ మోడల్ కింద కానీ మనం దాన్ని కన్వర్ట్ చేస్తే దాన్ని డేటా స్ట్రక్చర్ అనేది అంటారు. డేటా స్ట్రక్చర్ కన్సిడర్స్ నాట్ ఓన్లీ ద డేటా ఐటమ్స్ టు బి స్టోర్డ్ ఇన్ ఎ మెయిన్ మెమరీ బట్ ఆల్సో దేర్ రిలేషన్షిప్ టు ఈచ్ అదర్. అంటే ఫిజికల్ కింద కానీ లాజికల్ మేనర్ కింద కానీ దాన్ని అనేది అరేంజ్ చేస్తుంది. ఈ డేటా స్ట్రక్చర్ ఏదైతే ఉందో డేటా స్ట్రక్చర్ అంటే ఒక డేటా ఐటమ్స్ మాత్రమే అది స్టోర్ చేయదు. ఇక్కడ చూడండి, ఫిజికల్ అంటే హౌ ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ మెయిన్ మెమొరీ ఆర్ డిస్క్. అంటే ఒక మెమొరీలో ఆ డేటా ఎలిమెంట్స్ అనేవి ఎలా స్టోర్ అవుతున్నాయి అనేది. లాజికల్ మేనర్ అంటే ఆ డేటా అనేది ఎలా ఆర్గనైజ్ అవుతుంది. అంటే డేటా స్ట్రక్చర్ ఏం చెప్తుంది, ఓన్లీ అక్కడ డేటా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా ఐటమ్స్ అనేవి స్టోర్ చేయడం మాత్రమే కాకుండా దాన్ని ఆర్గనైజ్ అనేది కూడా చేస్తుంది. ఇది పూర్తిగా డెఫినేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్లో టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. ద డేటా స్ట్రక్చర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories యాజ్ షోన్ ఇన్ ద బిలో. ఇది డేటా స్ట్రక్చర్ అన్నమాట. ఇలా 2 టైప్స్ కింద క్లాసిఫై అయింది, లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ డేటా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేయడాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది అంటాం. అదే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి వస్తే అవి సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండవు, హెరారికల్ రిలేషన్షిప్లో ఉంటాయి. అంటే హెరారికల్ ఫామ్లోనే ఉంటాయి అన్నమాట. లీనియర్ డేటా స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, అరే, స్ట్రింగ్స్, లింక్ లిస్ట్, స్టాక్స్, క్యూస్. అదే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి ట్రీస్, ఇంకా గ్రాఫ్స్ అన్నమాట. ఇప్పుడు లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఈ డేటా స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ డేటా స్ట్రక్చర్ ఈ సెట్ టు బి ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది. ఇప్పుడు ఏదో ఒక డేటా స్ట్రక్చర్ అనేది ఇచ్చాం, అది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది మనం ఎలా చెప్తామంటే వెన్ ఇట్స్ ఎలిమెంట్స్ ఫామ్ ఏ సీక్వెన్షియల్. ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండడం, అంటే ఇలా లైన్గా ఉండడం. ఎగ్జాంపుల్స్ కింద మనం చూసాం కదా, అరే, స్ట్రింగ్స్, లింక్ లిస్ట్, స్టాక్స్ అండ్ క్యూస్. ఈ డేటా స్ట్రక్చర్ ఈజ్ సెట్ టు బి నాన్ లీనియర్ వెన్ ఇట్స్ ఎలిమెంట్స్ do not form a sequential. These type of structures are called to represent hierarchic relationship. అంటే ఎప్పుడైతే మనం ఏదైనా డేటా స్ట్రక్చర్ చూసి నాన్ లీనియర్లో ఉంది అనేది ఎప్పుడు చెప్తామంటే అది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ ఉండదు, అంటే ఎలా అనేది ఉండదు. దాన్ని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది అంటాం. అదొక హెరారిక్ రిలేషన్షిప్ అలా ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్స్కి ట్రీస్ అండ్ గ్రాఫ్స్. ఇప్పుడు ఏడిటి అంటే ఏంటి అసలు, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ కదా, అండ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఏదైతే ఉందో అండ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఈజ్ ఎన్ వే, అదొక వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ యూజింగ్ డేటా without worrying about how it is stored or implemented. It defines what operations can be performed on the data but hides the details of how these operations work. అంటే ఏంటంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది అదొక వే ఆఫ్ ఆర్గనైజింగ్, అంటే అది ఆర్గనైజింగ్ అనేది చేస్తుంది ఎలిమెంట్ని ఉపయోగించి, కానీ ఏం చేస్తుంది, కానీ వితౌట్ వరింగ్ అబౌట్ హౌ ఇట్ ఈస్ స్టోర్డ్ ఆర్ ఇంప్లిమెంటెడ్. అంటే అది ఎలా స్టోర్ అవుతుంది, ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది చెప్పదు, ఓన్లీ అది ఎలా ఆర్గనైజ్ అన్నది మాత్రమే చెప్తుంది, ఎలా వాటి నుంచి ఏడ్ చేస్తున్నారు అన్నది మాత్రమే. ఇంకేం చెప్తుంది, ఇట్ డిపెండ్స్ వాట్ ఆపరేషన్స్ కెన్ బి పర్ఫార్మ్. ఏ ఆపరేషన్స్ ఎందులో పర్ఫామ్ చేస్తున్నాయో ఇదనేది చెప్తుంది, కానీ ఆ ఆపరేషన్స్ అనేవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో అన్నది చెప్పదు. అంటే ఫుల్గా ఇంకా కంప్లీట్ డీటెయిల్గా దీని గురించి ఏంటి, ఇది ఎలా ఆర్గనైజ్, ఒక డేటా అనేది ఎలా ఆర్గనైజ్ అవుతుంది అనేది చెప్తుంది. ఇంకా మనం ఆపరేషన్స్ అనేవి అప్లై చేసినప్పుడు ఆపరేషన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అని చెప్తుంది. అవి ఎలా స్టోర్ అవుతాయి, ఎలా ఇంప్లిమెంట్ అవుతాయి, అండ్ ఇంకా ఆపరేషన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అన్నది చెప్తుంది అనమాట. ఇది ఏడిటి గురించి. ఇప్పుడు
ఆల్గరిథం అండ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, ఆల్గరిథం అంటే ఏంటి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటని మనం ఇక్కడ నుంచి నేర్చుకుంటాం. An algorithm may be defined as a finite sequence of instructions in order to solve a problem. An algorithm must possess the following characters. అసలు ఆల్గరిథం అంటే ఏంటంటే ఆల్గరిథం అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే ఒక ఫైనైట్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఆల్గరిథం అనేది రాస్తాము, అది అలా సో ఆన్ అని పెట్టేసాం అనుకోండి, ఆల్గరిథంకి ఎండ్ అనేది ఉండదు. సో ఏదన్నా ఆల్గరిథంకి ఒక ఫైనైట్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని అంటే దీంతో స్టాప్, దీంతో స్టార్ట్, దీంతో ఎండ్ అనేది మనకి ఒక ఫైనైట్ సీక్వెన్స్ ఆఫ్ ఎండ్ అనేది వస్తే ఇది చేసిన తర్వాత ఇది చేయాలి, లాస్ట్కి ఇది వస్తుంది అన్నది తెలుస్తుంది. సో ఆల్గరిథం అంటే ఏంటి, ఆల్గరిథం అంటే ఏంటంటే ఆల్గరిథం మేబీ డిఫైన్ ఎలా డిఫైన్ అవుతుంది, ఒక ఫైనైట్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉండాలి టు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. ఇంకా నేను ఆల్గరిథం మస్ట్ పొసెస్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్స్ అనేది పొసెస్ చేస్తాను. ఏంటి ఫస్ట్ ఫైనైట్నెస్ చెప్పాను కదా ఇందాక. an algorithm must terminate after a finite number of steps. an algorithm ఏదైతే ఉందో ఒక ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత అది టెర్మినేట్ అనేది అవ్వాలి, అప్పుడే అది ఒక ఆల్గరిథం అనేది మనకు తెలుస్తుంది. డిఫైనెడ్నెస్, ఈచ్ స్టెప్ ఆఫ్ an algorithm must be preciously defined without any confusion. అంటే ఒక్కొక్క స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ అనేది మనకు కన్ఫ్యూజన్ లేకుండా అలా మనం క్లియర్ కట్గా రాయాలన్నమాట ఆల్గరిథం. జనరాలిటీ, ద రూల్స్ ఆఫ్ అన్ ఆల్గరిథం ఏదైతే ఉందో ద రూల్స్ ఆఫ్ అన్ ఆల్గరిథం మస్ట్ బి కంప్లీట్ సో దట్ ఇట్ కెన్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎనీ ఇన్పుట్ డేటా. అంటే ఆల్గరిథమ్స్ ఏవైతే మనం రాస్తున్నామో అది సిమిలర్గా ఉన్న ప్రాబ్లమ్స్కి ఆల్గరిథం అనేది వర్క్ అవ్వాలి. అన్నిటికీ మనం ఆల్గరిథం అనేది రాయలేం కదా. సో ఇప్పుడు సపోజ్ ఏరియా ఆఫ్ టు యాడ్ అండ్ నెంబర్స్ అని తీసుకున్నాం అనుకోండి, టు యాడ్ అండ్ నెంబర్స్కి రాసిన ఆల్గరిథం టు యాడ్ అండ్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్కి కూడా సేమ్ ఆల్గరిథం రావాలి విత్ స్మాల్ మోడిఫికేషన్, a minus b, a plus b and a into b, a divided by. ఆల్గరిథం ఏదైతే ఉందో సేమే, అది అన్నిటికీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు రాయాలి, సేమ్ సిమిలర్గా ఉన్న వాటికి. అది ది పాయింట్. ఎఫెక్టివ్నెస్, ఆల్ ఆపరేషన్స్ యూజ్డ్ ఇన్ ద ఆల్గరిథం మస్ట్ బీ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ పర్ఫార్మ్డ్. అంటే కొంచెం మీనింగ్ఫుల్గా అర్థమయ్యేటట్టు క్యాపబుల్గా పర్ఫామ్ చేసేటట్టు ఉండాలన్నమాట ఎఫెక్టివ్నెస్ అంటే. ఇంకా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంటే ఏంటంటే నేను ఆల్గరిథం ఏదైతే ఉందో ఆల్గరిథం హ్యాడ్ అండ్ సెట్ అన్ ఇన్పుట్ అండ్ ఇట్ మస్ట్ జనరేట్ అండ్ అవుట్పుట్. ఆల్గరిథం ఏదైతే ఉందో ఆల్గరిథం అనేది మనం ఇన్పుట్ సడన్ ఇన్పుట్స్కి మనం సడన్ అవుట్పుట్స్ అనేది జనరేట్ చేస్తాం అన్నమాట. ఇది ఇప్పుడు అనాలిసిస్ ఆఫ్ ఎన్ ఆల్గరిథం మనం ఎలా చేస్తాం అంటే ఇప్పుడు మనం చాలా ఆల్గరిథమ్స్ రాస్తాం కదా, మనం ఒకలాగా వాళ్ళొకలాగా వీళ్ళొకలాగా. సో ఆల్గరిథమ్స్లో బెస్ట్ ఆల్గరిథం ఏంటి, వర్స్ట్ ఆల్గరిథం ఏంటి అనేది ఈ వీడియో చెప్తుంది అన్నమాట. ద అనాలిసిస్ ఆఫ్ ఎన్ ఆల్గరిథం ఏదైతే ఉందో అదొక మేజర్ టాస్క్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో. A data structure can be represented in a variety of ways, and also there may be a number of ways to implement an operation on a data structure. Thus, frequently encounter more than one algorithm that solves the same problem. In such a situation, we would like to compare more than one algorithm to find out which is the better. దీనికి మీనింగ్ ఏంటంటే అనాలిసిస్ ఏదైతే ఉందో అనాలిసిస్ మనం చేస్తున్నాం కదా, అది ఒక మేజర్ టాస్క్ అన్నమాట కంప్యూటర్ సైన్స్లో. డేటా స్ట్రక్చర్ ఏదైతే ఉందో డేటా స్ట్రక్చర్ అనేది వెరైటీ ఆఫ్ వేస్లో రిప్రజెంట్ అనేది మనం చేయగలుగుతాం. అండ్ ఆల్సో దే మేబీ చాలా నెంబర్ ఆఫ్ వేస్ అనేవి కూడా ఉంటాయి ఒక ఆపరేషన్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి. డేటా స్ట్రక్చర్స్లో మనకి చాలా ఆల్గరిథమ్స్ అనేవి వస్తాయి. ఒక ప్రాబ్లమ్ని సేమ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చాలా ఆల్గరిథమ్స్ అనేవి వస్తాయి. అప్పుడు ఆ సిచ్యువేషన్ మనం ఏం చేయాలంటే
కంపేర్ చేయాలి. ఆల్గరిథంని కంపేర్ చేసి ఇందులో ఏది బెస్ట్ అన్నది మనం సెలెక్ట్ చేయాలి. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ analyzing an algorithm is to obtain quantitative measures for the resources used. By using the algorithm during its extension, primarily two sources are required. There are storage space అంటే memory, RAM, computer time. In space analysis, we estimate the amount of storage space required by an algorithm. That is, the space complexity is the memory required to execute an algorithm. అంటే అక్కడ నుంచి చెప్పుకున్నాం మనం. ఇక్కడ నుంచి ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అంటే మనం అనాలిసిస్ ఏదైతే చేస్తున్నామో అనాలిసిస్ అండ్ ఆల్గరిథం ఈజ్ టు అప్డేట్ అదొక క్వాలిటేటివ్ మెజర్స్తో ఉండాలి. ఫర్ ద రీసోర్సెస్ రిక్వైర్డ్ బై ఆల్గరిథం అంటే దీనికి ఏ రీసోర్సెస్ కావాలి, 2 రీసోర్సెస్ అని కావాలి. స్టోరేజ్ స్పేస్ ఒకటి కావాలి అండ్ టైం స్పేస్ కాంప్లెక్సిటీ. 2 రీసోర్సెస్ అనేవి కావాలి. ఒకటి స్పేస్ కాంప్లెక్సిటీ, ఇంకోటి టైం కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి, అది ఏదైతే ఉందో అది మెమొరీ ర్యామ్లో ఉంటుంది అనమాట. కంప్యూటర్ టైం. ఇన్ స్పేస్ అనాలిసిస్ వీ ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ రిక్వైర్డ్ బై అంటే ఒక ఆల్గరిథంకి ఎంతైతే స్పేస్ అనేది మనకి కావాలో అంత ఎస్టిమేట్ అనేది చేస్తుంది. దాన్ని స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు. మెమొరీలో రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ అన్ ఆల్గరిథం అంటే ఒక ఆల్గరిథం అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి దానికి ఎంత స్పేస్ అనేది కావాలి అనేది ఇది ఎస్టిమేట్ చేస్తుంది. అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్, ఆ స్టోరేజ్కి ఎంత స్పేస్ అనేది కావాలి ఒక ఆల్గరిథం రాయడానికి అనేది వస్తుంది అన్నమాట. ఇది స్పేస్ కాంప్లెక్సిటీ. మనం ఇందాక చెప్పాం కదా 2 రీసోర్సెస్ అనేవి కావాలని, ఒకటి స్పేస్ కాంప్లెక్సిటీ, ఇంకోటి టైం కాంప్లెక్సిటీ. ద టైం అనాలిసిస్ ఏదైతే ఉందో ద టైం అనాలిసిస్ వీ ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ CPU టైం రిక్వైర్డ్ బై అన్ ఆల్గరిథం. దట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ ఈస్ ద టైం రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ అన్ ఆల్గరిథం. అంటే టైం అనాలిసిస్ అంటే ఏంటంటే మనం ఎస్టిమేట్ చేస్తాం ఒక అమౌంట్ ఆఫ్ టైం ఎంత కావాలి ఈ ఆల్గరిథం అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి అనేది మనం ఒక కొంచెం టైం అనేది మనం ఎస్టిమేట్ చేస్తాం. ఆ టైం ఎంతైతే పడుతుందో ఒక ఆల్గరిథం అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఆ టైంని టైం కాంప్లెక్సిటీ అంటాం. ఇన్ టైం అనాలిసిస్లో టైం ఏదైతే ఉందో మనం ఇప్పుడు అనాలిసిస్ చేసాం కదా టైం కాంప్లెక్సిటీ అని చెప్పి. ఇన్ టైం అనాలిసిస్ we define a function f of n that gives an estimate of volume of the work to be done by an algorithm with n elements. అంటే మనం టైం అనాలిసిస్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ అనేది మనం డిఫైన్ చేస్తాం ఎఫ్ ఆఫ్ ఎన్ అనే ఫంక్షన్ని. అదేం చేస్తుంది, దట్ గివ్స్ an estimation of the volume of the work to be done అంటే మనం ఎంతైతే వర్క్ అనేది జరుగుతుందో పూర్తవుతుందో ఆ వర్క్ యొక్క వాల్యూమ్ అనేది ఎస్టిమేట్ చేస్తుంది. బై ఎన్ ఆల్గరిథం విత్ n ఎలిమెంట్స్. ఒక ఆల్గరిథం ఏదైతే ఉందో అది n ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి దాంట్లో. ద ఫంక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ ఆ ఫంక్షన్స్ని వర్క్ ఫంక్షన్ అని కానీ అంటారు, లేదా టైం కాంప్లెక్సిటీ ఫంక్షన్ అని అయినా అనొచ్చు. ద టైం కాంప్లెక్సిటీ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ టైం కాంప్లెక్సిటీ ఫంక్షన్ అనేది ఎలా డిఫైన్డ్ అయింది, ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ రిక్వైర్డ్ on the element number of comparisons required on the element. అంటే ద టైం కాంప్లెక్సిటీ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తాము, నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అంటే ఇప్పుడు మనం ఇలా తీసుకుంటాం కదండి i is less than n అని. అక్కడ n ఏదైతే ఉందో అన్నిసార్లే కాబట్టి మనం ఐని రిపీట్ చేస్తున్నాము. సో ఆ n నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అనేవి ఎన్నైతే ఉన్నాయో అదే టైం కాంప్లెక్సిటీ అనేది ఫంక్షన్. having defined the work function f of n for algorithm, it may not be possible for us to determine an exact expression for it. There are several reasons for this. అంటే ఒక డిఫైన్డ్ వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి, f of n ఫర్ an algorithm. ఒక ఆల్గరిథంకి అంటే ఒక ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ అనేది మనం కనుక్కోలేము, మనం ఇది ఎస్టిమేట్ చేసిన ఎక్స్ప్రెషన్. ఎందుకంటే అంటే చాలా రీజన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఎందుకు మనం కనుక్కోలేము అని.
ఒక రీజన్ ఏంటంటే అందులోది ఈజ్ దట్ సమ్ ఆల్గరిథమ్స్ ఆర్ డేటా సెన్సిటివ్. కొన్ని ఆల్గరిథమ్స్ అనేవి డేటా సెన్సిటివ్. అంటే ఈ ఆల్గరిథంలో ఏదైతే ఆల్గరిథం అనేది ఉందో ఆల్గరిథంలో ఇంత ఇంత డేటా మాత్రమే, ఇంత టైం కాంప్లెక్సిటీ, ఇంత స్పేస్ మాత్రమే ఉంది. మనం ఎంత ఆల్గరిథంని అంటే అరేంజ్ చేసినా ఇంత ఇది సాటిస్ఫై అయ్యేటట్టే మనం ఆల్గరిథం అనేది రాయాలన్నమాట. సో డేటా సెన్సిటివ్ అంటే అక్కడ అంటే లిమిటెడ్గా మనం ఎంతైతే కావాలో అంత ఉపయోగించడం. అంటే అక్కడ డేటా స్ట్రక్చర్ అనేది లిమిటెడ్గా ఉంటుంది అనమాట. ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ వీ నీడ్ టు కన్సిడర్ ద వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే డిఫరెంట్ కేసెస్లో, వరస్ట్ కేసులోని, బెస్ట్ కేసులోని, యావరేజ్ కేసులోని. సో బెస్ట్ కేస్ అంటే ఏంటి మీన్స్ whose instance of size n for which the time complexity is minimum. టైం కాంప్లెక్సిటీ అనేది తక్కువ అంటే దాన్ని బెస్ట్ కేస్ అని అంటాం. ఇంకొక ఈ మూడింటికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేను దీని డెఫినేషన్స్ లాస్ట్లో చెప్తాను. ద వర్స్ట్ కేస్ ఏదైతే ఉందో ద వర్స్ట్ కేస్ మీన్స్ దోస్ ఇన్స్టెన్స్ ఆఫ్ సైజ్ ఫర్ విచ్ ఎఫ్ ఆఫ్ ఎన్ అటైన్స్ మ్యాక్సిమం వాల్యూ. వరస్ట్ కేస్ ఎప్పుడు అవుతుందంటే మ్యాక్సిమం వాల్యూ అయినప్పుడు వరస్ట్ కేస్ అవుతుంది. యావరేజ్ కేస్ ఏంటంటే యావరేజ్ కేస్ డిటర్మైన్స్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఆన్ ఓవర్ ఆల్ ఇన్స్టెన్స్. అన్ని ఇన్స్టెన్స్లో యావరేజ్ వాల్యూ అనేది యావరేజ్ వాల్యూ మ్యాక్స్ కాదు మినిమం కాదు, ఒక యావరేజ్ వాల్యూ. ఇప్పుడు ఈ మూడు కేసులకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక క్లాస్లో ఒక 60 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఆ క్లాస్లో 60 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఆ 60 మెంబర్స్లో ఒక కాంపస్ బాక్స్, క్యాషియో ఏదో వెతకడానికి చూసాం. అంటే ఇప్పుడు మనం ఆ 60 మెంబర్స్ బ్యాగ్స్ వెతికితే మనకు దొరుకుతుంది. సో మనం అలా ఫస్ట్ నుంచి 60 మెంబర్స్ వరకు మనం వెతకాలంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి మనకు ఫస్ట్లోనే లేదా సెకండ్లో మనకు ఆ కాంపస్ బాక్స్ దొరికిస్తుంది అనుకోండి. దీన్ని బెస్ట్ కేస్ అంటారు. అంటే మనం అన్ని బ్యాగులు వెతకాల్సిన లేకుండా మనకు ఫస్ట్లోనే దొరికిస్తుంది. సో దాన్ని మినిమం అంటారు. ఇక్కడ ఫస్ట్ కేస్ ఏంటంటే మనం అలా ఫస్ట్ బ్యాగ్ నుండి వెతుక్కుంటూ వెళ్తాం, అసలు ఎక్కడ దొరకలేదు. లాస్ట్ ఎక్కడో 69 దగ్గర కాంపస్ బాక్స్ అనేది దొరికింది. సో అక్కడ ఏంటి మనకి టైం అనేది చాలా తీసుకుంది. అన్ని బ్యాగులకి ఒక బ్యాగ్ ఎత్తడానికి 1 minute అంటే 60 బ్యాగ్స్ ఎత్తడానికి 60 minutes పట్టింది అనమాట. బెస్ట్ కేసులో ఒక 2 or 1 minute పట్టింది. అది వర్స్ట్ కేసులో 60 minutes or 59 minutes పట్టింది ఒక కాంపస్ బాక్స్ ఎత్తడానికి. అంటే మ్యాక్సిమం వాల్యూ అది లాస్ట్ వరకు ఎంతవరకు అయితే ఉందో. ఒకవేళ మనకు అది అక్కడ కాంపస్ బాక్స్ 60th బ్యాగ్లో దొరికినా అది వరస్ట్ కేసు, దొరకకపోయినా అది వరస్ట్ కేసు. ఎందుకంటే మనం ఇక్కడ 60 minutes టైం అనేది స్పెండ్ చేసాం. అది యావరేజ్ కేసు అంటే ఏంటి, ఇలా మనం బ్యాగ్స్ని ఫస్ట్ నుంచి 60 వరకు వెతుకుతూ ఉన్నప్పుడు మధ్యలో ఎక్కడైతే మధ్యలోనో లేదా అలా ఒక 20-30 బ్యాగ్స్లోనో మనకి ఆ కాంపస్ బాక్స్ అనేది దొరికితే దాన్ని యావరేజ్ కేస్ అంటారు. ఇది ద బెస్ట్ కేస్ అండ్ వర్స్ట్ కేస్ అండ్ యావరేజ్ కేస్ గురించి. ఇప్పుడు బిగ్ ఓ నొటేషన్ అంటే బిగ్ ఓ నొటేషన్కి ఇంకో పేరు ఎసిమ్ప్టోటిక్ నొటేషన్ అనేది ఇంకోటి పేరు. బిగ్ ఓ నొటేషన్ ఏదైతే ఉందో ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద కాంప్యూటేషన్ టైమ్ ఆఫ్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్. ఇఫ్ ఇట్ మే డినోట్ యాజ్ we will calculate the time complexity as f of n is equals to ఇది బిగ్ ఓ నొటేషన్ అనమాట. బిగ్ ఓ నొటేషన్ g of n అంటే ఏంటి దీనికి అర్థం, బిగ్ ఓ నొటేషన్ ఏదైతే ఉందో అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, కాంపిటేషన్ ఆఫ్ టైమ్ ఆఫ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. అంటే ప్రాబ్లమ్స్కి టైం అనేది ఎంత పడుతుంది, దాని టైం కాంప్లెక్సిటీ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ప్రతి ప్రోగ్రామ్కి. సో ఇది ఎలా డినోట్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఒక ఫంక్షన్. దీన్ని బిగ్ ఓ నొటేషన్లో రాసి జీ ఆఫ్ ఎన్ ఎంత టైం పడుతుంది అన్నది రాస్తుంది. అండ్ ఆల్గరిథం ఏదైతే ఉందో అండ్ ఆల్గరిథం ఈ సెట్ టు బి పాలినామియల్. ఒక ఆల్గరిథం అనేది సెట్ టు బి అండ్ పాలినామియల్ కాంప్లెక్సిటీ అన్నాం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ డస్ నాట్ గ్రో మోర్ ర్యాపిడ్లీ దెన్ ఏ పాలినామియల్ ఆఫ్ ఎన్. If this is not the case, then algorithm is said to be an exponential complexity. అంటే దీనికి మీనింగ్ ఏంటంటే ఆల్గరిథం అనేది ఉంది,
పాలినామియల్ కాంప్లెక్సిటీ అని మనం ఎప్పుడు అంటాం, ఎఫ్ ఆఫ్ ఎన్ ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ ఎన్ డస్ నాట్ గ్రో ర్యాపిడ్లీ, అంటే అది అలా ర్యాపిడ్గా ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది మనం గ్రో అవ్వకపోతే దాన్నే పాలినామియల్ ఆఫ్ ఎన్ అని అంటాం. ఒకవేళ ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ద కేస్ దెన్ ఆల్గరిథం, ఒకవేళ అది పాలినామియల్ కాంప్లెక్సిటీ అనేది కాకపోతే ఎక్స్పోనెన్షియల్ కాంప్లెక్సిటీ అంటాం. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ 1, మనం ఆర్డర్ ఆఫ్ 1 అని ఎలా రాస్తామంటే బిగ్ ఓ నోటేషన్, అందులో 1 ఇది అనేది కాన్స్టెంట్. ఏంటి ఆర్డర్ ఆఫ్ 1 అంటే ఏంటి? ఈజ్ మీన్స్ ద ఆల్గరిథం ఏదైతే ఉందో ఆల్గరిథం ఈజ్ అని అదొక కాన్స్టెంట్ టైం ఆల్గరిథం. కాంపిటేషన్ టైం డస్ నాట్ డిపెండ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆర్డర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే దీనికి అర్థం ఆల్గరిథం టైం ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గా ఉంటుంది, అది అనేది మారదు. సో అది అనేది మారదు అనమాట. సో అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అవ్వలేదు, ఎందుకంటే ఇది ఆర్డర్ ఆఫ్ ఎన్, అది ఒక కాన్స్టెంట్ టైం, అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇంకా మనం చాలా ఆర్డర్లు చూసుకున్నట్టయితే లాగ్ ఎన్ అనే అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్, ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్, ఈ రెండు మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఆర్డర్ ఆఫ్ ఎన్ క్యూబ్ ఇవి ఏదైతే ఉన్నాయో ఆ డినోటెడ్ యాజ్ ద పాలినామియల్ కాంప్లెక్సిటీస్ అనమాట ఇవి. ఇంకా ఆర్డర్ ఆఫ్ 2 పవర్ n దాన్ని ఎక్స్పోనెన్షియల్ కాంప్లెక్సిటీ అంటారు. ఇఫ్ అన్ ఆల్గరిథం టైం, ఒక ఆల్గరిథం అనేది ఉంది, దాని యొక్క టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 2 పవర్ n, దాని ఇట్స్ ఎగ్జిక్యూషన్ మే బీ అండ్ ప్రొహిబిటెడ్ ఫర్ లార్జర్ n వాల్యూ. అంటే ఒక n వాల్యూ ఏదైతే ఉందో అది చాలా పెద్దది ఉంటే మనం 2 పవర్ n అనేది వాడతాం. అంటే నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువ ఉంటే ఆ 2 పవర్ అనేది వాడతాం. అది కూడా ప్రొహిబిటెడ్ అనేది జరుగుతుంది, అంటే అంత ఎక్కువగా వాడము, కానీ అది వస్తే మాత్రం ఎన్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. సో టైం అనేది ఎక్కువ పడుతుంది. సో ఇట్స్ వరస్ట్ కేస్. ఇప్పుడు వరకు మనం ఆల్గరిథం అనేది ఎలా రాయాలి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్నది చూసుకున్నాం. ఇప్పుడు ఆల్గరిథం అనేది ఒక సింపుల్ ఆల్గరిథం అనేది రాస్తాం. రైట్ అండ్ ఆల్గరిథం టు యాడ్ ఎనీ 2 నెంబర్స్, అంటే ఎనీ 2 నెంబర్స్ అనేవి యాడ్ చేయడానికి ఆల్గరిథం అనేది మనం రాస్తున్నాం. ఫస్ట్ చెప్పాను కదా, ఒక డిఫైనెడ్ స్టెప్స్ అనేవి ఉండాలన్నమాట. స్టెప్ 1 స్టార్ట్ చేస్తున్నాం. స్టెప్ 2 యాక్సెప్ట్ ఎనీ 2 నెంబర్స్, ఏ 2 నెంబర్స్ ఇచ్చినా మనం యాక్సెప్ట్ అనేది చేయాలి, ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం. స్టెప్ 3 యాడ్ ద గివెన్ 2 నెంబర్స్, నేను ఇందాక చెప్పాను చూసారా జనరాలిటీ అనేది, ఇక్కడ యాడ్ ద ఎనీ 2 నెంబర్స్ అని రాశారు. ఒకవేళ మనం ఏదైనా 2 నెంబర్స్ని సపరేట్ చేయాలనుకుంటే సపరేట్ ద 2 నెంబర్స్, మల్టిప్లికేషన్ ద 2 నెంబర్స్, డివిజన్ ఆఫ్ ద 2 నెంబర్స్ అనేది ఈ ఆల్గరిథమే, కానీ సిమిలర్గా ఉన్నదానికి వర్క్ అవుతుంది అనమాట. సో యాడ్ ద గివెన్ 2 నెంబర్స్. తర్వాత స్టెప్ 4 డిస్ప్లే ద రిజల్ట్, ఆ నెంబర్స్ని యాడ్ చేసిన తర్వాత రిజల్ట్ని డిస్ప్లే చేయాలి అని ఒక క్లియర్ కట్గా మీనింగ్ఫుల్గా రాశారు. స్టెప్ 5 స్టాప్, అంటే ఒక ఫైనల్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి, స్టార్ట్ స్టాప్ అన్నది, ఇలా ఒక ఆల్గరిథం అనేది రాస్తాం. ఇప్పుడు సబ్ ఆల్గరిథం అంటే ఏంటి? సబ్ ఆల్గరిథం అంటే an algorithm, ఏ సబ్ ఆల్గరిథం ఏదైతే ఉందో ఈజ్ అన్ కంప్లీట్ ఇండిపెండెంట్లీ డిఫైన్డ్ ఆల్గరిథమిక్ మోడలే విచ్ ఈజ్ యూజ్డ్ బై మెయిన్ ఆల్గరిథం ఆర్ సమ్ అదర్ ఆల్గరిథమ్స్. అంటే ఒక సబ్ ఆల్గరిథం అంటే ఏంటంటే అదొక ఇండిపెండెంట్ డిఫైన్డ్ ఆల్గరిథమిక్ మోడల్ అనమాట. మెయిన్ ఆల్గరిథంలో దీన్ని యూజ్ చేస్తాం. అండ్ ఆల్గరిథం రిసీవ్స్ వాల్యూ కాల్డ్, ఆల్గరిథం ఏదైతే ఉందో ఆల్గరిథం అనేది వాల్యూస్ని రిసీవ్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి? ఆల్గరిథం ఏదైతే ఉందో ఆల్గరిథం అనేది మనం రిసీవ్ చేసుకున్న వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఫ్రమ్ ఏ కాలింగ్, అంటే మనం ఆల్గరిథంని కాల్ చేసినప్పుడు వాల్యూస్ అనేవి వస్తాయి కదా, రిసీవ్డ్ వాల్యూస్, ఆ వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. పర్ఫార్మ్స్ కంప్యూటేషన్ అండ్ సెండ్స్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ అనేది పిలిచి బ్యాక్ ద రిజల్ట్ టు ద కాలింగ్ ఆల్గరిథం, మళ్ళీ ఆల్గరిథం అనేది బ్యాక్కి వెళ్తుంది. ఏదైతే ఫంక్షన్ అనేది కాల్ చేసామో అవి ఆ ఫంక్షన్ అనేది పర్ఫామ్ అయ్యి మళ్ళీ ఆ రిజల్ట్ అనేది మళ్ళీ ఆల్గరిథంకి వెళ్తుంది. సబ్ ఆల్గరిథం ఏదైతే ఉందో సబ్ ఆల్గరిథం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇండిపెండెంట్లీ సో దట్ ఇట్ మే బీ కాల్డ్ బై మెనీ డిఫరెంట్ ఆల్గరిథమ్స్. ఇండిపెండెంట్గా ఉంటుంది. సో
వేరే వేరే ఆల్గరిథమ్స్ని కూడా సబ్ ఆల్గరిథమ్ అనేది పిలవచ్చు. ఆర్ కాల్డ్ యాజ్ డిఫరెంట్ టైమ్స్ ఇన్ సేమ్ ఆల్గరిథమ్. వేరే వేరే టైమ్స్ ఒక ఆల్గరిథంలోనే. సబ్ ఆల్గరిథమ్స్ ఇంటూ 2 కేటగిరీస్ కింద డిఫైన్ అయ్యింది. ఏంటంటే ఫంక్షన్స్ కింద, ప్రొసీజర్స్ కింద. ఫంక్షన్ ఏదైతే ఉందో ఫంక్షన్ రిటర్న్స్ ఓన్లీ ఒక సింగిల్ వాల్యూని మాత్రమే రిటర్న్ చేస్తుంది. టు ఎన్ వాల్యూ టు బి కాల్డ్ ఆల్గరిథమ్. ఒక ఆల్గరిథమ్ అనేది పిలిచినప్పుడు ఒక ఫంక్షన్ ఏదైతే ఉందో ఒక రిటర్న్ వాల్యూని మాత్రమే అది మనకు చూపిస్తుంది. అదే ప్రాసెసర్లో అయితే వెరాజ్ ద ప్రాసెసర్ రిటర్న్స్ మోర్ దెన్ 1 వాల్యూ టు ద కాలింగ్ ఆల్గరిథమ్. ఆల్గరిథమ్ని కాల్ చేసినప్పుడు ఒకటి కన్నా ఎక్కువ రిటర్న్ వాల్యూస్ అనేది ఇది ఇస్తుంది ప్రాసెసర్ అనేది. సో ఇది సబ్ ఆల్గరిథమ్ గురించి. ఇప్పుడు సూడోకోడ్ అంటే ఏంటంటే సూడోకోడ్ ఈజ్ ఒక సింపుల్ వే ఆఫ్ రైటింగ్ code in English. Pseudocode not in programming language. It uses short phrases to write code for programs before you actually create a program in specific language. Pseudocode అంటే ఏంటంటే అదొక సింపుల్ వే ఆఫ్ రైటింగ్ కోడ్ని ఒక సింపుల్ వేలో రాయడం ఇంగ్లీష్లో మనకు అర్థమయ్యేటట్టు. సూడోకోడ్ ఈజ్ నాట్ ఇన్ ప్రోగ్రామింగ్. అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కాదు అసలు. ఇట్ యూజెస్ అంటే షార్ట్ ఫ్రేజెస్ అనేది యూజ్ చేస్తాం ఈ కోడ్ అనేది రాయడానికి ఒక సింపుల్గా మ్యాథమెటికల్ లాజిక్ ఉపయోగించి. ఇందాక మనం రాసాం చూడండి, అదే ఆల్గరిథమ్ అంటారు. ఇది సూడోకోడ్ అంటే ఒక సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. చూడండి, హియర్ రైట్ ఏ సూడోకోడ్ టు యాడ్ 2 numbers అని అడిగే. దీనికి సూడోకోడ్ అనేది ఎట్లా స్టార్ట్. నెక్స్ట్ క్రియేట్ 3 వేరియబుల్స్ ఆఫ్ ABC. 3 వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేస్తాం, ABC అనేది. ఎంటర్ ఎనీ 2 numbers A and B. A B ఏదైతే ఉందో అందులో ఒక 2 numbers అనేది మనం ఎంటర్ చేస్తాం. C ఈజ్ ఈక్వల్స్ టు ఆ C అనే వేరియబుల్ ఏదైతే ఉందో అది A + B అనే 2 numbers యాడ్ చేస్తాం. ప్రింట్ ద వాల్యూ ఆఫ్ C స్టాప్. ఇది మనకు ఒక కంప్లీట్ 2 numbers ఎలా యాడ్ చేయాలి అన్నది మనకి ఈజీగా తెలిసింది. ఇది సూడో కోడ్. సో దిస్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. థ్యాంక్ యూ. అండ్ నేను కోడ్ ఏదైతే ఉందో అది లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 100 likes. థ్యాంక్ యూ.